ఈ ఛానల్ నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా మేము తీసుకోవట్లా. మేము అడుగుతుంది ఒక్కటే. నాది మీనరాశి, నాది ధనుసు రాశి, నాది కర్కాటక రాశి. ఇట్లా మీ రాశి పేరుని కామెంట్ చేయండి. ఇదే మాకు కొండంత బలం. ఏ రాశి పేర్లు ఎక్కువగా వస్తే ఆ రాశుల మీద వీడియోలు చేస్తాము. ఇది మా ప్రామిస్. దయచేసి ఒక కామెంట్ ఇచ్చి ఒక కామెంటే కదా అనుకోకండి. ఆ కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. కనీసం 500 కామెంట్స్ టార్గెట్. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడటం కంటిన్యూ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క గమనం మన జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహ సంచారం అనుకూలించినప్పుడు అనుకోనటువంటి అదృష్టాలు వరిస్తూ ఉంటాయి మన జీవితాల్ని. ప్రస్తుత గ్రహస్థితిని బట్టి రానున్న 48 గంటల్లో కొన్ని రాసుల వాళ్ళకి చాలా పాజిటివ్ అవుట్కమ్స్, కనకయోగం పడుతుంది కొంతమందికి. ఇంకొంతమందికి విదేశీ యానానికి మార్గం సుగమమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ విశేషాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు చెప్పబోయేటువంటి రాసుల వాళ్ళకి బంగారం కాలం జరగబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పుడు చెప్పబోయే కొన్ని రాసుల వాళ్ళకి బంగారం కొనుగోలు చేసే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ది అంటే అది పెట్టుబడి రూపంలో కావచ్చు, శుభకార్యాల నిమిత్తం కావచ్చు, ఏదైనా కూడా జరగబోతుంది. ఫస్ట్ది వృషభ రాశి. వృషభ రాశి వారికి ధనస్థానంలో గ్రహాల యొక్క అనుకూలత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా బంగారం కొనాలని వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు రావటం వల్ల, లేదా ఆగిపోయిన బకాయిలు చేతికి అందడం వల్ల బంగారు ఆభరణాలు కొనే వైపు, ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళబోతున్నారు. ఇది వీరికి దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో కలిసి వచ్చే పరిస్థితుంది. ఇక సింహరాశి. సింహరాశి వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది. వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించి ఆ సొమ్ముని బంగారంలో పెట్టుబడిలా పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా గృహిణులు ఈ 48 గంటల్లో కొత్త నగలు కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొనబోతుంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం డబల్ అవ్వబోతుందన్నమాట. ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి డబ్బుతో లేదా ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సహాయంతో బంగారాన్ని ఇంటికి తెచ్చుకోబోతున్నారు. ఈ సమయంలో కొనేటువంటి బంగారం వీరికి శుభ ఫలితాలను కూడా ఇవ్వబోతోంది డెఫినెట్గా. అంటే ఇంకో 4 రాశులు ఉన్నాయి. వాళ్ళు ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ప్రయాణాలకి కారకుడైనటువంటి చంద్రుడు, బుధ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఈ 4 రాశుల వాళ్ళకి విదేశీ ప్రయాణ యోగం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. వీరు విమాన ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిథున రాశి ఫస్ట్ది. మిథున రాశి వారికి వృత్తిపరమైన కారణాల వల్ల విదేశాలకి లేదా ఇతర రాష్ట్రాలకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి, ఆన్సైట్ ప్రాజెక్టులు రావడం, వీటి వల్ల ఫ్లైట్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణం వీరి భవిష్యత్తుకి ఎంతో మేలు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కన్యారాశి. విద్యార్థులకి ఈ సమయం చాలా బాగుంది, వర్కౌట్ అవుతుంది. పై చదువుల కోసం లేదా పోటీ పరీక్షల కోసం లేదా వేరే దేశంలో ఉన్నటువంటి అమ్మాయి గురించో అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి ఏదో సంబంధం రావడం, వాళ్ళ గ్రీన్ కార్డు ఉంది, దానివల్ల పెళ్లి చేసుకోవడం, ఇట్లా విదేశంలో ఉన్న వాళ్ళతో అనుబంధాలు, రిలేషన్స్, వియ్యాలు ఇవన్నీ కూడా జరిగి విదేశాలు వెళ్ళే ఛాన్సెస్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా టికెట్లు కూడా ఖరారు అవ్వటం, వీసా ప్రక్రియలు పూర్తి కావడం, ఇవన్నీ జరిగి ఆకాశంలో విహరించే ఛాన్సెస్ వీళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. తులారాశి. వీరికి విహారయాత్రలు చేసేటువంటి యోగం క్లియర్గా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలకు లేదా పర్యాటక ప్రాంతాలకు విమానంలో వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఇది వీరికి మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా బంధాలను కూడా బలపరిచే అవకాశం ఉంది. కుంభరాశి వారు వ్యాపార విస్తరణలో భాగంగా విదేశీయానానికి సిద్ధమవుతారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడానికి వీరికి ఆహ్వానాలు కూడా రాబోతున్నాయి. రానున్న 48 గంటల్లో వీరి ప్రయాణం ఖరారు కావడం ఖాయంగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని పంపించండి.